ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న ఒక సంచలనమే అవుతుంది. విజయవాడలో ఎంపీ కేశినేని నానిని పక్కన పెట్టడం వరకు జరగబోయే రాజకీయం ఏంటి అనేది, ప్రస్తుతం ఆయనకు ఒక అవమానం జరిగింది అనేది, దానికి భారీ మూల్యం ఎక్కడి నుంచి వసూలు చేస్తున్నారు, ఆయన స్కెచ్ ఏంటి అనేది. ఒక పక్క బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందని కొంతమంది, జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్గా మాట్లాడుతున్నారు, వైసీపీలోకి చేరే అవకాశం ఉందని కొంతమంది. ఎంత దెబ్బ పడే అవకాశం ఉంటుంది, ఏ నిర్ణయం తీసుకున్నా టీడీపీకి మళ్ళీ ఒక గట్టి దెబ్బ కొట్టడానికి కేశినేని నాని రెడీ అవుతున్నారు, ఆయన వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, కేశినేని నాని అంటే ఒకప్పుడు బాగా సపోర్ట్ చేశారు టీడీపీకి విజయవాడ ఫైనాన్షియల్ కానీ ఇంకో రకంగా. అంతటి వ్యక్తినే పక్కన పెట్టడం అంటే కారణాలు ఏంటనేది ఒక మొదటి పాయింట్. భారతీయ జనతా పార్టీకి ఆయన చాలా దగ్గరగా ఉన్నారు. ఒకప్పుడు మోడీని వ్యక్తిగతంగా చంద్రబాబు గారు విమర్శిస్తున్న టైంలో కూడా నితిన్ గడ్కరీని కలవడం, ఆ మధ్యన నిర్మలా సీతారామన్ కూడా టీడీపీకి సంబంధం లేకుండా ఆయన నేరుగా వెళ్ళి కలవడం, ఇటువంటి మొదటి నుంచే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణమయ్యాయి. తర్వాత లోకల్ రాజకీయాలు కూడా అదొక రీజన్ అనుకోవచ్చా ఫస్ట్? అసలు దానికి దీనికి సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీతో అసలు చంద్రబాబు నాయుడు అయితే వెంపర్లాడుతుంటే, లేకపోతే రామ్మూర్తి అంటే ఇప్పుడు వెంపర్లాడుతున్నారు. ఒకప్పుడు ఆయన బీజేపీని విమర్శించిన ఆయనే కదా, పొత్తు విడిపోయి బయటకు వచ్చిన తర్వాత ఏ స్థాయిలో తిట్టారు అప్పుడు. ఆయన కూడా విమర్శించినాడే, కేశినేని నాని కూడా ఆ రోజున. అందులో ఏం లేదు. రెండోసారి మొన్నటిసారి 2019లో బీజేపీ గెలిచాక ఎవ్వరూ విమర్శించిన దాఖలా లేదు బీజేపీని. తెలుగుదేశం వాళ్ళు వెనకాల తిరుగుతూనే ఉన్నారు. అందులో నాని ఒకడు, ఎవరో ఎందుకు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ వీళ్ళందరూ కూడా వెళ్ళి కూర్చుంటున్నారు కదా అక్కడ. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళే తిరుగుతున్నారు వాళ్ళ చుట్టూతా, ఎందుకంటే ఉన్నది ముగ్గురు ఎంపీలే కాబట్టి. ఇంకోటి ఏంటంటే, నాని నియోజకవర్గానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ తీసుకున్నాడు. అందులో ఇప్పుడు నాని ఇన్వాల్వ్ కాకపోతే, నాని సొంతగా అట్లా వెంట పడకపోతే, మెయిన్ నానికి ఒక బెనిఫిట్ ఏమైందంటే కార్పొరేట్ పలుకుబడి ఉంది. లైక్ టాటా వాళ్ళతో బాగా క్లోజ్గా ఉండటం మూలంగా టాటాలకి బీజేపీకి మంచి సాన్నిహిత్యం ఉంటుంది. వాళ్ళకి సంఘ పరివార పరంగా ఉండేటువంటి సాన్నిహిత్యం కూడా ఉంటుంది. దానివలన నానిని కాస్త పాజిటివ్గా చూస్తారు. అందుకోసమే మీకు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎక్కడైనా ఇంత భారీ ఎత్తున నిధులు కేంద్రం నుంచి వచ్చినవి ఉన్నాయా? విజయవాడకి తప్ప. కానీ అదే బ్రిడ్జి విషయం, దుర్గుడు ఫ్లైఓవర్ విషయంలో కూడా టీడీపీకి రావాల్సిన మైలేజ్ ఎక్కువ కేశినేని నానికి వెళ్ళింది. నానిని గడ్కరీ హయాంలో ఇప్పుడు ఆయన చేయించారు అనేది, అంటే ప్రారంభించింది ఇప్పుడైనా, అది కూడా కొంచెం తట్టుకోలేకపోయింది అప్పట్లో టీడీపీ అధిష్టానం. అసలు దానికి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రాబ్లం వేరు. ఈటిల మీద ఏడవాల్సింది ఏమి లేదు. ఎందుకంటే అది ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు రెండు చెడుపు చేశారు, రెండేంటి మూడు విజయవాడకి. నెంబర్ 1 ఏంటయ్యా అంటే, ఈ మన ఎక్కడైతే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ అది ఎక్కడ అసలు రామవరప్పాడు అవతల వెళ్లాల్సినటువంటి దాన్ని నాని ప్లానింగ్ ఏంటి, నిజంగా ట్రాఫిక్ కోసం చాలా బాధ్యతాయుతంగా స్కెచ్ చేశాడు అతను. రామవరప్పాడు రింగ్ అవతల నుంచి, అంటే మీకు అటు నుంచి రామారావు ఏది మన ఇది ఉంది కదా, గన్నవరం రూట్లో నుంచి వచ్చే చోట రామవరప్పాడు ఫ్లైఓవర్ అటుకి దిగి ఇలా తిరిగి వచ్చి డైరెక్ట్ గా ఇక్కడికి ప్రసాదం పాడు దగ్గర నుంచి కృష్ణలంక దాకా రావాలి. దాన్ని మధ్యలో నోవాటెల్ దగ్గర చెడగొట్టింది చంద్రబాబు. అక్కడ కట్ చేశారు బికాజ్ ఓన్లీ ఫర్ నోవాటెల్ యాజమాన్యం కోసం. అది ఆనాడే అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రెండవది కనకదుర్గ వారధికి సంబంధించి, కనకదుర్గ గుడి దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు వాళ్ళెవరో ఎవరు కాంట్రాక్టర్ చంద్రబాబు నాయుడు ఒకళ్ళని ప్రోత్సహించాడు. వాళ్ళు కట్టలేరు అని చెప్పేసి గడ్కరీ చెప్పినా కూడా వినకుండా చంద్రబాబు నాయుడు వాళ్ళకే బలవంతంగా ఇప్పించాడు. దాని మూలం కన్స్ట్రక్షన్ ఆగిపోయింది కదా. వాడేంటి ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాడు, ఎంత డబ్బులు ఆడి అకౌంట్లో వేస్తే అది బ్యాంకు లాగేసుకుంటుంది. అట్లాంటి వాడితో సోమా బిల్డర్స్ వాడి వల్ల కాదురా నాయన అంటే లేదని చెప్పి చంద్రబాబు ఎందుకు ఇవ్వమంటూ రచ్చ చేశారు. అప్పుడు నానికి కొంత అసంతృప్తి. చివరికి దాన్ని గడ్కరీ ఈ రెండిట్లో కూడా ఎవరు పూర్తి చేశారు? మొత్తం ఈయన వచ్చాక, ఏది జగన్ వచ్చాక ఎవరిని ఎక్కడ కంట్రోల్ చేయాలో చేశాడు, చేయించాడు. ఈ రెండిట్లలో కూడా ఈయన తప్పే. సరే నోవాటెల్ అయితే ఇంకేం చేయలేకపోయాడు, చెడగొట్టేసినటువంటి మరి. అలాంటిది కొంత
అంటే ఇతనికి బాబు గారు స్వార్థం కోసం కొన్ని పనులు చేస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ అయితే ఉంది. కానీ అది ఓపెన్గా ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలే. అవును, ఓపెన్గా ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలే. మూడో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే చంద్రబాబు గారికి సంబంధించి ఇతని అసంతృప్తల్లా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో ఉన్నటువంటి చోట్లన ఎంపీగా తన మాట విని కొన్ని చోట్ల మార్పులు చెయ్యండి అంటాడు. దానికి సాక్ష్యం ఏం చెప్తాడు? అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాము, పార్లమెంట్లో నేను గెలిచాను కదా, 2014లో చెడిపోయి మీరు మీవేమన్నారు, 2019లో నేను గెలవడం వెనకాల నాది ఉంది కదా, అసెంబ్లీకి ఓట్లు వేయని వాళ్ళు నాకు వేశారు, దేవినేని ఉమాకి ఓట్లు వేయని వాళ్ళు తనకేశారు, అంతే కదా, కాబట్టి నా ఆయా నియోజకవర్గాల్లో నేను మనుషులు కొత్త వాళ్ళని సూచిస్తాను పెట్టమంటారు. వన్ టౌన్ విజయవాడ వెస్ట్కి వచ్చేటప్పటికి ముస్లిం పేరు ప్రపోజ్ చేస్తోంది నానిని, ఇది బేగోళ్ళ కొడుకు. అట్లాగే అంటే అప్పుడు వీళ్ళిద్దరిని తీసేసేయమని చెప్పేసి బుద్ధ వెంకన్న నాగుల మీరాల్ని పార్టీ నుంచి తీసేయమని కాదు, ఆ నియోజకవర్గం వాళ్ళకి రాకుండా చూడమని. అటు నందిగామకి అదే తిరువూరికి అంతే, నందిగామకి అంతే, అట్లా పేర్లు చెప్పుకొస్తున్నారు. అది వీళ్ళకి నచ్చట్ల. రెండవది ఏంటంటే నేను పార్టీ పరంగా పార్టీ వాడిని, ఎంపీగా ఎంపీని, నేను నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా బాగా చేస్తే నేను వాళ్ళని అభినందిస్తాను, తప్పేంటంటే నాని ఎందుకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వసంత కృష్ణ ప్రసాద్ బాగా చేస్తున్నాడు నియోజకవర్గానికని ఈయన అప్రిషియేట్ చేశాడు, కలిశాడు కూడా. తర్వాత వెంకటరమణ నందిగామ అతను బాగా చేస్తున్నాడు అని చెప్పి అతను అప్రిషియేట్ చేశాడు. వీళ్ళు ఏమంటారు, నువ్వు అట్టెట్ట చేస్తావు, ఏం చేయలేదని గొడవ పెట్టుకోవాలి కదా అంటారు. ఎవరు ఈ దేవినేని ఉమా కావచ్చు, లేకపోతే ఇతను వైసీపీ కోవర్ట్ అని చెప్తారు. అదే బుద్ధ వెంకన్న ఈ బ్యాచ్ అందరూ కూడా వీళ్ళు వ్యతిరేకిస్తుంటారు. అది ఎట్లా వ్యతిరేకిస్తాం మనం? ఇప్పుడు ఆ లెక్కనైతే మనం మోడీతో విభేదించి కూడా మోడీ దగ్గర పని చేయించుకోలేదు ఏంటి, ఇప్పుడు మనమే మోడీతో కలవలేదు కదా ఆ రోజు నుంచి, అయ్యే కదా అంటాడు. వీళ్ళు ఏంటంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆంధ్రజ్యోతి బ్యాచ్. అంటే ఇక నరనరాన ద్వేషంతో కూడుకుని ఉంటారు. ఇక చంద్రబాబు నాయుడు భువనేశ్వర్ గారి కంటే ఎక్కువ ప్రేమించేవాళ్ళు ఇది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు. ఆ తర్వాతన అందులో ఉన్నటువంటి నిజమైన సైకో మెంటాలిటీతో వ్యవహరించాలని కోరుకునేవాళ్ళు వీళ్ళు. వైసీపీ అంటే ఇక రాక్షసుల్లాగానే చూడాలి మనం అనేటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు. ఇతనే ఉంటాడు, వస్తే డిగ్నిఫైడ్ పాలిటిక్స్ చేద్దాం, ఎలక్షన్స్ టైంలో చూసుకోవాలి కానీ మనం అనే మెంటాలిటీ ఇది. అది పొసగట్లేదు ఇద్దరి దగ్గర. ఇంకోటి ఏంటంటే సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళతో ఈ టాటా వాళ్ళ ద్వారా మూవ్ కావడం మూలంగా పనులు వెంటనే అయినాయి ఇతనికి. ఇంకోటి సెంటర్లో మీకు నితిన్ గడ్కరీ ఎవరు అడిగితే చేయనన్నాడు, చంద్రబాబు నాయుడికే చేస్తానంటే వద్దని ఆపాడు కదా ఈయన. కాబట్టి అతను చేయించుకున్నాడు, ఆ క్రెడిట్ అయితే దక్కింది కదా ఖచ్చితంగా. అదే అన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ వైపు నేను మొగ్గు చూపుతున్నారు, ఇప్పుడు బీజేపీలో చేరే అవకాశాలు ఉంటాయా? నాకు తెలిసి అతను తెలివైనటువంటి వాడు, బీజేపీకి వెళ్తాడని నేను అనుకోను. బీజేపీకి వెళ్తే బెనిఫిటే, బీజేపీకి బెనిఫిట్ అతను ప్రాక్టికల్గా. అయితే ఓటు కొంత గట్టిగా సంపాదించగలరు కూడా. నాకు తెలిసి విజయవాడలో పార్లమెంటు స్థానానికి సంబంధించి 98 అనుకుంటా ఒక ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆయన కృష్ణవేణి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆయన పోటీ చేశాడు. అప్పుడు దాదాపుగా 190,000 2 లక్షల ఓట్లు వచ్చినాయి బీజేపీ. అంటే అప్పుడు 98 వాజ్పేయి వేవ్ ప్లస్ ఇది కలిపి అతను పోటీ చేస్తే 1,80,000 2 లక్షల ఓట్లు వచ్చినాయి ఆ రోజుల్లో. ఆ స్థాయిలో అప్పుడు ఒక్కసారే వచ్చింది. తర్వాత మళ్ళీ 99లో ఏళ్ళతో పొత్తు పెట్టేసుకున్నారు కాబట్టి ఇక వర్కౌట్ కాలేదు. ఆ రోజు నుంచి లేదు. ఇతను కనుక పోటీ చేస్తే గెలుస్తాడని చెప్పలేను కానీ 2.5-3 లక్షల ఓట్లు అయితే కొట్టగలుగుతాడు. ఒక టఫ్ పోటీ అయితే ఉంటుంది. ఒకవేళ ముగ్గురు విడివిడిగా ఉంటే వైసీపీ, టీడీపీ, బీజేపీ, లేదు ఉమ్మడిగా ఉంటే ఆ అవకాశం రాదేమో, కేసు నేను చిన్నగా వెళ్తుందేమో. కానీ ఇప్పుడు ఈయన ఒక సమప్రత్యర్థిగా వైసీపీలో చేరే అవకాశాలు కూడా ఎంతవరకు ఉంటాయి? భారతీయ జనతా పార్టీ కాదు అని అనుకుంటే ఈయన అనుకుంటే, ఎందుకంటే 2 రోజుల నుంచి ఆయన జగన్ పొగడడం కానీ, జగన్ విషయంలో కొన్ని మాటలు మాట్లాడడం కానీ నేను వినడం అయితే చాలా రోజుల క్రితం నుంచి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ట్రై చేస్తున్నారు, కానీ ఇతను యాక్సెప్ట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు అట్లా అంటాడు కానీ చివరిలో మళ్ళీ ఇస్తాడు అని అనుకున్నారు, కానీ అది అయిపోయి క్లియర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మరి ఏమన్నా చూడాలి, వెళ్తాడేమో.
వాస్తవంగా వైసీపీకి కూడా సరైన క్యాండిడేట్ లేడు కదా. కానీ ఈ సామాజిక న్యాయం ఏదైతే ఉందో అది ఇటువంటి వాళ్ళని రాకుండా గేట్లు క్లోజ్ చేస్తుందా వైసీపీ? ఈ లెక్కనైతే కనుక ఏముండదు. కేసీనేని నాని వస్తానంటే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు కమకే ఇచ్చారు 2 సార్లు. ఇప్పుడు ఇంకా సరైన క్యాండిడేట్ ఎవరు దొరకలేదు వాళ్ళు, నాకు తెలిసి వైసీపీకి లేరు కాబట్టి. అంటే విజయవాడ వరకు ఆ క్యాలిక్యులేషన్స్ ఉండవా ఆ ఎంపీ స్థానం వరకు? అట్లాగనే లేదు. ఇప్పుడు కొన్ని చోట్ల రెడ్డినే పెడతారు. అదేలే ఈక్వేషన్ అక్కడ సరైనటువంటి ప్రత్యర్థి కాపు దొరికారు అనుకోండి, మంచి కాపు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంగవీటి రాధా నేను చేస్తాను అన్నాడు అనుకోండి, ఇస్తారు. లేనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బేసిక్ గా లేదు, ఈ 2 చోట్ల కమ్మే కరెక్ట్ అనుకుంటే కనుక కమ్మకే ఇస్తారు. ఒక రకంగా అవమానించి పంపించారా కేసీనేని నాని టీడీపీ? నేను అట్లేమనుకోను. ఇది అవమానం కాదా నానికి? అది వీళ్ళు క్రియేట్ చేసేది. కానీ అతను రిలక్టెంట్ గా చాలా రోజుల నుంచి ఉన్నాడు. ఎందుకని పార్లమెంట్ నియోజకవర్గం కమాండ్ అంతా నాకు ఇచ్చే అంటాడు ఆయన. పార్టీ ఎట్లా ఇస్తుంది? అలా అనుకుంటే గల్లా జయదేవ్ కూడా అసలు గెలిచిన కానీ ఒకసారి కూడా గుంటూరు రాలేదు. గెలిచిన కానీ ఒక యాక్టివిటీ కూడా ఏం చేయలేదు ఆయన. మరి ఆయన ఏం పక్కన పెట్టలేదే? ఆయన కూడా ఇంతో పాటు గెలిచిన ఎంపీ కదా. ఓకే, ఇవ్వకపోవడం వేరు, నువ్వు ఇంకా పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దు అని చెప్పి మనుషులు పంపించి చెప్పించడం వేరు కదా, అది అవమానం కదా? దానికి కారణం ఉంది. అతను ఇంకొక యాక్టివిటీ ఏం చేయట్లేదు కదా. ఇప్పుడు అతను ఇతనికి మళ్ళీ మిగతా వాళ్ళతో మాట్లాడుతుండటము, లేకపోతే ఇంకో కార్యక్రమాలు చేయడము, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అతను ఏం చేయట్లేదు. ఇతను వచ్చేటప్పటికి చిన్ని అప్పచెప్పారు. ఇప్పుడు ఇతనే నేను చేయను అనేసాడు. 2 ఏళ్ల క్రితం ఏమన్నాడు? నేను పక్కకి తప్పుకుంటాను అన్నాడు. అన్న తర్వాత వాళ్ళు చిన్నిని పట్టుకొచ్చారు. చిన్ని చేత ఖర్చు పెట్టిస్తున్నారు. ఆ తర్వాత వచ్చి చిన్ని చేస్తే నేను ఇండిపెండెంట్ గా చేస్తాను, నేను ఊరుకోను అంటే కొంచెం అంటే ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడుతుంటారు కదా, లేకపోతే లోకేష్ గారు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారని. వాస్తవం ఇప్పుడు కేసీనేని కుటుంబంలో చిచ్చు పెట్టింది ఎవరు? కేసీనేని కుటుంబంలో అన్నా తమ్ముల మధ్యన వైరం తెచ్చింది ఎవరు? కరెక్ట్ గా చెప్పాలంటే కుటుంబాల్లో చిచ్చు అనే పదానికి నాకు అదే నవ్వు వస్తుంది. చంద్రబాబు గారు లోకేష్ గారు కుటుంబాల్లో చిచ్చు గురించి మాట్లాడితే ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఎవరు? అంటే భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించి కొడుకులకి తండ్రికి మధ్య చిచ్చు పెట్టింది ఎవరు? తోడళ్ళ మధ్య చిచ్చు ఎవరు? రాజేష్ అంటే కేసీఆర్ నాని దెబ్బ కొట్టడానికి వ్యూహాత్మకంగానే చిన్నిని తీసుకొచ్చారా టీడీపీ అధిష్టానం? ఖచ్చితంగా. అంటే కేసీఆర్ నాని దెబ్బని కాదు, నాని ఎప్పుడైతే డైవర్ట్ అయిపోతున్నాడో ఆటోమేటిక్ గా ఇంకొకళ్ళని వెంటనే దొరికేశాడు. డబ్బులు ఉన్నటువంటి వాడు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా చేసేటువంటి వాడు దొరికేశాడు. కేసీఆర్ నాని సోదరుడు అనగానే సరిపోతుంది అనుకున్నారు. ఇంకా అంతకంటే ఇంకొకళ్ళు ఎవరైనా దొరుకుంటే చూసేవాళ్ళేమో. అతను దొరికేసాడు కాబట్టి తీసుకున్నారు. కానీ ఇమేజ్ పలుకుబడితో పోలిస్తే ఇంత ఉన్నంత ఆయనకి లేదు కదా, ఉండదు కదా. నానికి మాత్రం స్టార్టింగ్ ఏమైనా ఉంటుందండి? ఎవరో ఇప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఏమైందని అక్కడ అప్పుడు కేసీనేని ట్రావెల్స్ యజమాని అనేది తప్పించి పొలిటికల్ గా ఏముంటదని ఎవరికైనా సరే అదే వస్తుంది. గెలిస్తే దాని అంతటా అదే వస్తుంది. ఉంది ఒక రకంగా ఇది చారిత్రక మార్పు అవుతుందా, తప్పిదం అవుతుందా తెలుగుదేశం పార్టీకి ఒకవేళ కేసీనేని నాని రేపు తీసుకోబోయే నిర్ణయాన్ని బట్టి? నా దృష్టిలో ఒక ప్రయోగం. ఇప్పుడు జగన్ చేస్తున్నాడు, వాళ్ళకి హక్కు ఉంది, తెలుగుదేశానికి హక్కు ఉంటుంది. ఇప్పుడు రోజు నేను విభేదిస్తాను, నా అని చెప్పినట్టే పార్టీ నడవాలి అనుకుంటే గనక అది ప్రమాదకరం. అది జగన్కైనా సమస్య, బాబుకైనా సమస్య. కాకపోతే వీళ్ళు జగన్ అంటాం మానేసుకోవడం బెటర్. అట్లాంటి విషయాలు వీళ్ళైనా సచ్చినట్టు మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 2 టర్మ్స్ గెలిచాడు అతను. ఈసారి ఈ ఇంటర్నల్ గా ఎంత కొట్టుకు చేస్తుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను చెప్పినట్టుగానే ఇతను ఎక్కడెక్కడ కోరుతున్నాడు? విజయవాడ వెస్ట్ మార్చమంటాడు, విజయవాడ సెంట్రల్, తర్వాత దాని పేరేంటది నందిగాం మార్చమంటాడు, మైలవరం మార్చమంటాడు, తిరువూరు మార్చమంటాడు, జగ్గైపేట మార్చమంటాడు. ఇన్ని చోట్ల మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఇతను చెప్పిన మనుషులకి ఎమ్మెల్యేలు ఇచ్చి ఆ తర్వాత ఇతనికి ఏమంటాడు?